దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకుంటున్న వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడలారా, దేవుని వాక్యములో నుంచి ఒక చక్కని మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మనకందరికి సుపరిచితమైన మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 6:10లో రాయబడిన చక్కని మాట, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. మంచిది ప్రియులరా, చదువుకున్న వాక్య భాగములో భక్తుడైన దానియేలు ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తాం. ఏం చెప్తున్నాయంటే, దానియేలు భక్తుడు బబులోను దేశంలో ఉన్నప్పటికీ ఆయన రాజైనటువంటి దర్యావేషు చేత ఒక శాసనము శాసించబడినప్పటికీ, అంటే ఇదిగో 4 దినాల పాటు రాజుకు తప్ప ఎవరికి కూడా ప్రార్థించకూడదని, నమస్కరించకూడదని, సాగిలపడకూడదని ఒక శాసనాన్ని శాసించినప్పటికీ, రాజే ఆజ్ఞాపించినప్పటికీ కూడా దానియేలు భక్తుడు ఏం చేస్తూ వచ్చాడంటే, రాజు శాసనాన్ని ఉల్లంఘించిన వారికి మరణమే, అంటే సింహాల బోనులో పడవేయబడతారు అని శాసనం. అయినప్పటికీ మరణమే సంభవిస్తుందన్న సంగతి దానియేలు తెలిసినప్పటికీ కూడా దానియేలు మాత్రానికి చెప్పండి, రాజు ఆజ్ఞకు భయపడలేదు, మనుషులకు భయపడలేదు. మనుషులు ఎవరైనా చూచి ఇదిగో దానియేలు మీ ఆజ్ఞను అతిక్రమించాడు రాజా అని చెప్పుతారన్న మాటకు కూడా భయపడక, అంటే మనుషులకు భయపడక, రాజుకు భయపడక, దేవుని ఆజ్ఞకు మాత్రమే, దేవునికి మాత్రమే భయపడుతూ లోబడుతూ మానక ప్రతిదినం ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు దానియేలు. దేవుని బిడలారా, దానియేలు ప్రార్థిస్తున్నాడని వారు వెళ్ళి రాజుకు చెప్పి దానియేలుని సింహాల బోనులో వేయించినా కూడా దానియేలు సింహాల బోనులో కూడా చేసింది ఏంటంటే ప్రార్థనే చేస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సభలు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, సింహాల బోనులో కూడా ప్రార్థన చేస్తే దేవుడు సింహాల నోళ్లు మూయించాడు. దేవుడు సింహాలను మోకరింప చేశాడు. దేవుడు సింహాలకు ఆజ్ఞాపించలేదు, అనుమతించలేదు దానియేలుని చంపడానికి. అయితే దేవుని బిడ్డలారా, రాజుగారు కానీ లేక మిగిలినటువంటి వారు, దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా దానియేలు దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకున్నారు. దానియేలు చేసే ప్రార్థన గొప్పదని తెలుసుకున్నారు. ఈ ఉదయకాల సభలో ఈ మాటలు మనం ఎందుకు ధ్యానం చేస్తూ వచ్చామంటే, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, లేక మన దేవునికి చేసే ప్రార్థన గొప్పది అన్న సంగతి అనేకులు తెలుసుకొని ప్రార్థన ద్వారా ప్రతి కార్యాన్ని సఫలపరచుకోవడానికి దేవుడు వింటున్న మీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని బిడలారా, నేనంటాను, దానియేలు ప్రాణము కన్నా చెప్పండి ప్రార్థన మిన్నా అని తెలుసుకున్నాడు. మరలా చెప్పనా? దానియేలు ప్రాణము కన్నా ప్రార్థన మిన్నా అన్న సత్యాన్ని దానియేలు గ్రహించాడు. గనుకని అసలు అనుకున్నాడు, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ప్రార్థన ఆగిపోకూడదు అనుకున్నాడు. అందుకే ప్రార్థన మానక చేశాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆ అంశాన్ని మీతో ఆ టైటిల్ పెట్టాను కదా, దానియేలు మానక చేసిన దానియేలు ప్రార్థన అని పెట్టాను. దేవుని బిడ్డలారా, మనమును కూడా ఇదిగో నేను అంటున్నాను కదా, కొన్ని కార్యాలు సఫలము కావని నువ్వు అనుకున్నావు. ఇదిగో ఇది జరగదు,
అని నువ్వు అనుకున్నావు, ఇది మనుషులకు అసాధ్యం అని నువ్వు అనుకున్నావు. నేనంటున్నా ప్రార్థనకు అన్నీ సాధ్యం. ప్రార్థన ద్వారా సమస్తం కూడా సాధ్యం గనుక ఈ ఉదయకాల సమయంలో నేను అంటున్నాను కదా, ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితం, ప్రార్థనా జీవితం ఆగిపోయిందా, ఇదిగో మరలా నిన్ను పురుకొల్పడానికి ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన బలిపీఠం పడదురైబడిందా, మరలా కట్టబడడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఆగిపోకూడదు, ప్రార్థన సాగిపోవాలని చెప్పేసి ప్రార్థనలో సాగిపోమ్మని చెప్పడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దానియేలు వలె మనము కూడా ఇదిగో మానక చేసిన దానియేలు ప్రార్థన, అలాగే మనం కూడా ప్రార్థించి భక్తులలాగా గొప్ప కార్యాలు చూచుదుముగాక, చేయుదుముగాక. ప్రార్థన. పరమ తండ్రి స్తోత్రాలు. ఉదయకాలపు వేళ మాకిచ్చిన ఈ వాగ్దానం విలువైనది, శ్రేష్టమైనది. మాతో మీరు మాట్లాడిన మాటకై స్తుతిస్తున్నాం. నీ బిడ్డలు మా ప్రభు ఏ కార్యమైతే జరగదని తలంచారు, ఏ పనులు అయ్యా మా తండ్రి వ్యాపారాల్లో కావచ్చు, వ్యవసాయాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఇది అసాధ్యం అనుకున్నది మీకు నాయన ప్రార్థన ద్వారా సాధ్యమని నీ బిడ్డలు తెలుసుకుని ప్రార్థన చేయడానికి సహాయం దయచేయమని నీ బిడ్డలందరినీ దీవించండి. ఇదిగో నాయన అనేక మంది మా ప్రభువా వర్షాలను, భయంకరమైన వర్షాలను బట్టి వరదల్లో చిక్కుకొని పోయిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సహాయము దయచేయండి. అయ్యా ఏ విధంగా నీ బిడ్డలు కష్టాల్లో, నష్టాల్లో ఉన్నారు, ప్రతి వారిని మీరే బలపరచండి, సహాయము దయచేయమని వేడుకుంటూ కార్యాలు మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలండి.